ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మేము కూడా బలంగా ఉండి ఆ ఎమ్మెల్యేని గెలిపించాం. అటువంటిది మా హీరోని అంటారా అంటూ వాళ్ళు తీవ్ర కోపంతో ఉన్నారు. డెఫినెట్గా మెచ్యూర్డ్గా ఉండే ఏ పొలిటీషియన్ కూడా ఇలాంటి స్థాయికి స్టూప్ అవుతాడని నేనైతే అనుకోనండి. సో అది లోకేష్ గారు కానివ్వండి, యాక్చువల్లీ ఆ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా అంత లెవెల్కి దిగజారటం అన్నది మనం ప్రజాస్వామ్యంలో అది ఊహించకూడదు. అసలు అది కరెక్ట్ కాదు. అది ఎవరు చేసినప్పటికీ కూడా ఒక సాధారణ కార్యకర్త చేసినా కానీ దాన్ని ఆక్షేపించవలసిన విషయమే. అలాంటిది సాక్షాత్తు ఎమ్మెల్యే చేశారు అనేది మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం సభ్య సమాజానికి అని మనం ఆలోచించుకోవాలి. అండ్ ఎవరెవరికి సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఈవెన్ ఒకవేళ చేయకపోయినా కానీ ఇలాంటి ఒక లాంగ్వేజ్ని మనం యాక్సెప్ట్ చేయకూడదండి. అప్పుడే మనకు పబ్లిక్ లైఫ్లో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఎలక్షన్లో ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు, ఒకసారి ఒకరిది పై చేయవచ్చు, ఇంకొకరు తక్కువ అవ్వచ్చు. అంత మాత్రం చేత పబ్లిక్ డీసెన్సీ అనే దాన్ని ఎప్పుడు కూడా స్టేక్లో పెట్టకూడదండి. పబ్లిక్ డీసెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.